అందరికీ నమస్కారం. ఏకుందాన నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒంగోలు ఇన్ఛార్జిని మారుస్తారని కళ్ళ ఏసై వచ్చి చెప్పాడు. ఆ కళ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. బాలవాక్కు బ్రహ్మవాక్ అని అంటారు. అంటే మనం ఇన్ని రోజులు ఒంగోలులో ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే, పిల్లలు కూడా ఎడిక్ట్ అయ్యే విధంగా, ఎవడు డాడీ వాడు ఒక రాస్కెల్, వాడు ఒక స్కౌండర్ అని పిల్లలు కూడా తిట్టే విధంగా ఆ ఒంగోలులో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జి వాడు గుంట్రకాడ నక్కలాగా కూడా కాసుకొని మన మీద ఎప్పుడు దొరుకుతాడా, అక్రమంగా కేసులు పెట్టిద్దాం, లేదంటే ఇంకొక విధంగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలని మరి గుంటకాడ నక్కాలు కూడా దొంగ చూపులు చూస్తున్నాడని ఒంగోలు నియోజకవర్గంలో మనం తెలియజేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి దేవుడే బుద్ధి చెప్పాడు. ఎందుకంటే మనం టూ టౌన్లో టూ టౌన్లో అయితే మన మీద కేసు పెట్టాడో అదే టూ టౌన్లో మరి నెల 10 రోజుల్లోనే అతనే అరెస్ట్ అయ్యాడు. రాజకీయాల్లో శత్రువులు మిత్రులు అంటూ పర్మనెంట్ శత్రువులు మిత్రులు అంటూ కూడా ఉండరు. ఏదైనా రాజకీయం లాగా చెయ్యాలి. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంట్లో నడుపుకునేటువంటి మన మీద ఇప్పుడు కొంతమంది ఈరోజు మనం చూసినట్లయితే కొన్ని పత్రికల్లో మరి కొంతమంది మీద వార్తలు రాస్తూ ఉంటే వారందరూ కూడా ఈ విధంగా చేసుకుంటా వెళ్తే, ఈ విధంగా దాడులు చేపిస్తా, ఈ విధంగా మాటల యుద్ధాలు చేపిస్తా, ఈ విధంగా కేసులు పెడతా ఉంటే రాబోయే రోజుల్లో అలాంటి పార్టీకి భవిష్యత్తు ఉండదు. అలాంటి పార్టీకి ఇది ఉండదు. మనం రాజకీయం చేయటంలా వార్తని వార్తలాగే ఇస్తా ఉన్నాం. సో రాజకీయాల్లో ఒక వ్యక్తి ఎదగాలంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులను సమన్వయం చేసుకుంటూ, అదేవిధంగా మన మీద అయితే వాళ్ళు దాడి చేశారు, కానీ మరి ఒంగోలులో మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ మీద కేసులు పెట్టగలడా? నేను ఛాలెంజ్ విసురుతా. ఒంగోలులో ఆ పార్టీకి సంబంధించి కొన్ని ఛానళ్ళు మరి వార్తలు కూడా వేయటం కూడా మానేశారు. అంటే ఈ పిచ్చి బుద్ధి, ఈ విపరీతమైనటువంటి వినాశనాలే కారణం అవుతున్నాయి. అంటే ఒంగోలు ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్లనే. సో రాబోయే రోజుల్లో మరి బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు కదా, మా అమ్మాయికి వచ్చినటువంటి కళ, నేను పూజించే దేవుడే గనక పతివ్రత అయితే, నేను పూజించే దేవుడే గనక పతివ్రతుడు అయితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరిగిద్ది. రేపు లాస్ట్ మినిట్లో అయినా కూడా అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి ఆ సీటు బార్ది, ఆ ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్మెంటే జరగదని కూడా నేనైతే శపిస్తున్నా. ఎందుకంటే నా మీదకి ఊడైతే వచ్చాడో వాడు నాశనం గాక. ఆమెన్.